మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు పడటంతో ప్రస్తుతం కొత్త డీజీపీ ఎవరవుతారన్న దానిపై ఆసక్తి నెలకొంది. కేవలం పోలీసు వర్గాల్లోనే కాకుండా ఎన్నికల సమయం కావటంతో రాజకీయ వర్గాల్లో కొత్త డీజీపీ ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. రాజేంద్రనాథ్ రెడ్డిని వెంటనే విధుల నుంచి రిలీవ్ కావాలని ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో ఆయన నిన్ననే విధుల నుంచి తప్పుకున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటల లోపు ముగ్గురు సీనియర్ అధికారుల పేర్లతో జాబితాను పంపాలని ఎన్నికల కమిషన్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని ఆదేశించింది. అయితే ముగ్గురిలో ముందు ద్వారకా తిరుమలరావు పేరు ఉండే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆయననే నూతన డీజీపీగా నియమించే అవకాశాలున్నాయని సమాచారం. ద్వారకా తిరుమలరావు ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. సీనియారిటీ చూసుకుంటే ద్వారకా తిరుమలరావుకే ఎక్కువ ఛాన్స్లు ఉంటాయని పోలీసు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 1990 బ్యాచ్కు చెందిన ద్వారకా తిరుమలరావు సీనియారిటీ ప్యానెల్లో చోటు దక్కించుకున్నారు. ఆయన పేరు ఖరారయ్యే అవకాశాలున్నాయి.